పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన భారీ పాన్ ఇండియా హిస్టారికల్ ఫిక్షన్ మూవీ హరిహర వీరమల్లు. ఈ చిత్రం ఎట్టకేళ్లకు జూలై 24న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్రంపై పలు వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ సినిమా కథ చరిత్రను వక్రీకరిస్తుందంటూ తెలంగాణ బీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అయితే హైదరాబాద్లో బీసీ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ చరిత్రలో కనిపించని కథలను మిక్స్ చేసి ప్రజలని తప్పుదోవ పట్టించి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇది నిజానికి తెలంగాణ పోరాట వీరుడు పండగ సాయన్న జీవితాన్ని ప్రేరణగా తీసుకొని రూపొందించిన సినిమా. కానీ దర్శక నిర్మాతలు ఇది హరిహర రాయలు బుక్కరాయల కథ అని చెబుతూ ఉన్నారు. నిజానికి ఇది చరిత్రతో అస్సలు సంబంధం లేని కల్పిత కథ. అది ముమ్మాడికి కల్పితం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా మా తెలంగాణ రాబిన్హుడ్ ప్రజావీరుడు పండుగ సాయన చరిత్రకు సంబంధించిన జీవిత చరిత్రను తీసుకొని ఒక చరిత్రలో ఎక్కడా లేని ఒక కల్పిత పాత్రతోటి ఈ హరిహర వీరమల్ అనే సినిమాను తీస్తున్నారు. మళ్ళీ వాళ్ళ చేసిన తప్పును సమర్థించుకోవడానికి ఇది ప్రజావీరుడు పండుగ సాయన స్టోరీ కాదు, ఈ 1336లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన హరిహర రాయలు బుక్కరాయలకు సంబంధించిన స్టోరీ అని చెప్పేసి చెప్తున్నారు. ఈరోజు ఆ ట్రైలర్లో చూసిన దాన్ని బట్టి ఇప్పటివరకు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ తమ్నీల్స్ లేదంటే ఆర్టికల్స్ని వచ్చిన ఆధారంగా మేము చిత్రాన్ని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం. ఈరోజు హరిహర రాయలు లేదా బుక్కరాయలు అనే వాళ్ళు 1336లో విజయనగర సామ్రాజ్యం స్థాపించి 1406 లేదంటే 1410 కాలానికే ఈ ఏదైతే విజయనగర సామ్రాజ్యం స్థాపించిన ఏదైతే వంశం ఉందో సాల్వ వంశం అది అక్కడితో అంతమైపోతుంది. కానీ ఈరోజు ట్రైలర్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు 1650 సంవత్సరం నుంచి 1707 మధ్య కాలంలో జీవించిన ఔరంగజేబు చరిత్ర గురించి హరిహర రాయలు వచ్చేసి యుద్ధం చేసినట్టు ఆ సినిమాలో చూపిస్తున్నారు. ఫస్ట్ పాయింట్, ఇది ఎట్లా సాధ్యం? హరిహర రాయలు కాలం 1336 నుంచి 1406లో ఉండగా ఔరంగజేబ్ 1658 నుంచి 1707 మధ్య, అంటే 300 ఏళ్ల తేడా ఉంది. అయినా కూడా సినిమా ట్రైలర్లో పవన్ కళ్యాణ్ ఔరంగజేబ్తో పోరాడినట్టు చూపించారు. ఇది ఎలా సాధ్యం? చార్మినార్ కులీ కుతుబ్ షా ద్వారా 1591లో నిర్మించబడింది. కానీ సినిమాలో ఇది కూడా హరిహర రాయల సమకాలీనంగా చూపించారు. అయితే ఈ విషయంలో 200 ఏళ్ల గ్యాప్ ఉందని వారు గుర్తు చేస్తున్నారు. కోహినూర్ వజ్రంను హరిహర వీరమల్లు ఔరంగజేబ్ నుంచి తిరిగి తీసుకున్నట్టు చూపించడము చరిత్రలో ఎక్కడా కనిపించదు. పండగ సాయన్న నిజ జీవితాన్ని ఆధారంగా సినిమా తీసి ఉంటే సరైన పరిశోధన చేసి నిజ చరిత్రను చెప్పాలి. అయితే అలా కానీ ఇందులో మాత్రం పండగ సాయన్న పాత్రను మార్చి కల్పితమైన హరిహర వీరమల్లు అనే పేరుతో ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారని వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలు చూసే అభిమానులు చాలా మంది ఉన్నారు. అలాంటి ఒక వ్యక్తి ఈ సినిమాలో ఇలా నటించడం వల్ల తప్పుడు చరిత్ర ప్రజల్లో నాటుకుపోతుంది. భవిష్యత్తులో నిజమైన చరిత్రను ఎవరు సినిమాగా తీసినా కూడా వాళ్ళు నమ్మే పరిస్థితి కనిపించదని చెప్పి ఇలాంటి ప్రమాదం ఉందని వాళ్ళు వాపోతున్నారు. అయితే ఇక ఈ సినిమాను అడ్డుకోవడానికి హైకోర్టులో పిల్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు బీసీ సంఘాల నేతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ మాకు శత్రువు కాదు, ఆయనపై మాకు గౌరవం ఉంది. కానీ ఈ చిత్రాన్ని తక్షణం నిలిపివేయాలి. చరిత్రని వక్రీకరించడం మేము సహించాం. అసలు ఈ చిత్రాన్ని ఇలా తీశారంటే అసలు ఇది నిజాన్ని చాలా కల్పితంగా తీశారని చెప్పి వాళ్ళు ఆపోతూ ఉన్నారు. అయితే పండుగ సాయన్న జీవితాన్ని అపహాస్యం చేయకూడదంటూ కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. మరి దీనిపై చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుంది ఏంటనేది మనం వేచి చూడాలి. We want justice. We want justice.